ఎపిసోడ్ స్టార్టింగ్లో విక్కీ నిషా వాళ్ళ ఇంటికి వస్తాడు. యాక్చువల్లీ ఇదంతా కూడా సియాలీ ప్లాన్. సియాలీ కూడా అక్కడ ఇంటికి దగ్గరలోనే ఉంటాడు. విక్కీకి ఏదో రకంగా స్లీపింగ్ పిల్స్ ఇచ్చి తన స్పృహ తప్పి పడిపోయేలా చేయాలి అని అనుకుంటారు. తర్వాత తనకి స్పృహ వచ్చేటప్పటికి విక్కీకి నిషాకి మధ్య ఏదేదో జరిగింది అని విక్కీని నమ్మేస్తే తన వేరే దారి లేక ఇంకా చచ్చినట్టు నిషానే పెళ్లి చేసుకుంటాడు కదా అని అనుకుంటారు. ఆ ప్లాన్ ప్రకారమే నిషా విక్కీకి ఇచ్చే వాటర్లో స్లీపింగ్ పిల్స్ కలుపుతుంది. విక్కీ కూడా అది చూస్తాడు. దాంతో నిషాకి తెలియకుండా గ్లాసెస్ చేంజ్ చేసేస్తాడు. దాంతో నిషా ఆ వాటర్ తాగి స్పృహ తప్పి పడిపోతుంది. ఫాసా అండ్ పీమన్ లంచ్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి చిన్నన్నయ్య అండ్ నిమ్మి కూడా వస్తారు. చిన్నన్నయ్య ఫాసాయిని చూసి మీరు కూడా ఇక్కడే ఉన్నారు కదా, సో అందరం కలిసి లంచ్ చేద్దాం అని అంటాడు. యాక్చువల్లీ నిమ్మి చాలా ప్లాన్ చేసి చిన్నన్నయ్యతో టైం స్పెండ్ చేద్దామని చెప్పి తనని బయటికి తీసుకొచ్చి ఉంటుంది. కానీ ఫాసాయి మధ్యలోకి రావడంతో తనకు చాలా కోపం వస్తుంది. నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి రెస్ట్ రూమ్కి వెళ్తుంది. ఫాసాయి కూడా తన వెనకాల వెళ్తుంది. నిమ్మి రెస్ట్ రూమ్లోకి వెళ్ళాక వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి ఫాసాయి నా ప్లాన్స్ అన్నింటినీ కూడా చెడగొడుతుంది, అన్నింటిలోకి మధ్యలోకి వస్తుంది అని చెప్పి తిడుతూ ఉంటుంది. అప్పుడే ఫాసాయి అక్కడికి రావడంతో నిమ్మి కోపంగా తనని కొట్టడానికి ట్రై చేస్తుంది. కానీ ఫాసాయి పక్కకి జరిగి నిమ్మినే వెనక్కి తోసేస్తుంది. దాంతో నిమ్మి కింద పడిపోతుంది. అంతేకాకుండా పక్కనున్న డర్టీ వాటర్ కూడా తన మీద ఒలిగిపోతాయి. పెద్దదిన తనకి జ్యువెలరీ కొనుక్కోవడానికి డబ్బులు కావాలి అని చెప్పి పెద్దన్నయ్యని అడుగుతుంది. దాంతో పెద్దన్నయ్య కంపెనీ కొత్త ప్రాజెక్ట్ కోసం ఉంచిన బడ్జెట్లో అమౌంట్ని ఎవరికి తెలియకుండా పెద్దదినికి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. పెద్దదిన ఆ అమౌంట్తో ఒక హౌస్ కొని దాన్ని వాయువు పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తుంది. తనతో మన ఇద్దరం లైఫ్ లాంగ్ ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తుంది. ఇల్లు తన పేరు మీద రిజిస్టర్ అవ్వడంతో వాయు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నిషా స్పృహ తప్పి పడిపోవడంతో విక్కీ సియాలీ రూమ్లోకి వెళ్ళి అక్కడంతా సెర్చ్ చేస్తూ ఉంటాడు. అదే టైంకి సియాలీ కూడా ఈ పాటికే నిషా వాళ్ళ ప్లాన్ మొత్తం ఎగ్జిక్యూట్ చేసేసే ఉంటుంది అని చెప్పి హ్యాపీగా ఇంటి లోపలికి వస్తూ ఉంటాడు. విక్కీ సియాలీని చూసి షాక్ అవుతాడు. అనుకోకుండా విక్కీ కాల్ తగిలి అక్కడ ఉన్న బుక్స్ కింద పడిపోతాయి. దాంతో వాళ్ళ రూమ్లోకి ఎవరైనా వచ్చారేమో అని అనుకుని సియాలీ అని వాళ్ళ అసిస్టెంట్ రూమ్లోకి వచ్చి వెతుకుతూ ఉంటారు. ఆల్మోస్ట్ విక్కీ ఇంకా దొరికిపోతాడు అనే టైంకి ఒక క్యాట్ అక్కడికి వస్తుంది. ఆ క్యాట్ని చూడగానే అదే బుక్స్ అయి కింద పడేసి ఉంటుంది అనుకుని వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. తర్వాత సియాలీ అని వాళ్ళ అసిస్టెంట్ నిషాన్ చూసుకుంటూ ఉన్న టైంలో విక్కీ సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చిన్నన్నయ్య ఫాసాయి అండ్ పీమన్ వాళ్ళ లంచ్ కంప్లీట్ చేసుకుని ఆఫీస్కి తిరిగి వస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి చిన్నదిన వస్తుంది. చిన్నన్నయ్యతో నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా డైలీ నేను నీకు లంచ్ బాక్స్ తీసుకొస్తాను అని చెప్పి, అయినా సరే నువ్వు ఎందుకు బయటకు వెళ్ళి లంచ్ చేసావు అని చెప్పి అందరి ముందు తిడుతూ ఉంటుంది. అప్పుడు చిన్నన్నయ్య చిన్నదిని తన క్యాబిన్కి తీసుకొచ్చి నేను ఆల్రెడీ లంచ్ చేస్తే ఏమైంది, నువ్వు నా కోసం ప్రేమగా లంచ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చావు కదా, నీకోసం నేను మళ్ళీ తింటాను అని చెప్పి చాలా కష్టంగా ఫుడ్ మొత్తం తినడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఫాసా అండ్ విక్కీ కూడా బయట నుంచి వాళ్ళని చూస్తారు. ఇంకొక వైపు దేవ్ అండ్ దియా కూడా కలిసి లంచ్ చేస్తూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ కొంచెంగా క్లోజ్ అవుతూ ఉంటారు. తర్వాత చిన్నదిన ఆఫీస్ నుంచి బయటకు వెళ్తూ ఉండగా ఫాసాయి తనని చూసి ఆపుతుంది. నేను మీతో కొంచెం మాట్లాడాలి అనుకుంటున్నాను అని అంటుంది. అక్కడితో సీన్ కట్ అవుతుంది. చిన్నన్నయ్య ఒంటరిగా కూర్చుని నిమ్మి తనతో ఎంత ప్రేమగా ఉంటుంది అండ్ ఇంకా చిన్నదిన తనతో ఎంత రూడ్గా బిహేవ్ చేస్తుంది అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మెల్లిమెల్లిగా తను నిమ్మికి అట్రాక్ట్ అవుతూ ఉంటాడు. విక్కీకి కిమ్ హాస్పిటల్లో రాటి మీద అటాక్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు అని చెప్పి కాల్ వస్తుంది. దాంతో తను వెంటనే ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ రాటి విక్కీకి సారీ చెప్తాడు. నేను ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు అని అంటాడు. అప్పుడు విక్కీ ఏం పర్లేదు నువ్వు బాగానే ఉన్నావు కదా అని అంటాడు. అప్పుడు రాటి ఏం పర్లేదు సార్, చిన్న దెబ్బే, నేను ఆల్రెడీ ట్రీట్మెంట్ చేయించుకున్నాను అని చెప్తాడు. చిన్నన్నయ్య కోసం తనకు నచ్చిన డిషెస్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మామ వస్తుంది. చిన్నదని చూసి అసలు ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు చిన్నదిన నా హస్బెండ్ నన్ను ఎంత లవ్ చేస్తున్నారో ఇప్పటికి నాకు అర్థమైంది, కాదు నాకు అర్థమయ్యేలా ఫాసాయి చేసింది అని చెప్తాను. అప్పుడే మనకు ఆఫ్టర్నూన్ ఫాసాయి చిన్నదినతో ఏం చెప్పింది అనేది తెలుస్తుంది. ఫాసాయి చిన్నదినతో చిన్నన్నయ్య నిన్ను ఎంతగానో లవ్ చేస్తున్నారు, నువ్వు ప్రతిసారి తన్ని అందరి ముందు కొడుతూ ఉంటావు కదా, అందరి ముందు ఇన్సల్ట్ చేస్తున్నావు, అయినా సరే ఒక్కసారి కూడా చిన్నన్నయ్య ఎదురు తిరిగి ఏం మాట్లాడలేదు కదా, నిన్నెప్పుడు ఏం అనలేదు కదా, ఎందుకంటే నువ్వు హర్ట్ అవుతావు అని చెప్పి నువ్వు బాధపడ్డావు, ఆయనకు అస్సలు ఇష్టం లేదు, అందుకని ఎప్పుడు నీతో రూడ్గా బిహేవ్ చేయలేదు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలన్నీ విని చిన్నదినకు కూడా తను చేస్తుంది చాలా తప్పు అని చెప్పి అర్థమవుతుంది. ఇదంతా విని మామ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. చిన్నదిన చిన్నన్నయ్యకి ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది. అదంతా చూసి విక్కీ కూడా షాక్ అవుతాడు. ఖచ్చితంగా దీని అంతటికీ కారణం ఫాసాయి అయి ఉంటుంది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. డాడీకి విక్కీ అండ్ ఫాసాయిని చూసి కోపం వస్తూ ఉంటుంది. ఇంకొక వైపు దేవ్ కూడా దియాని చూసి స్మైల్ చేస్తూ ఉంటాడు. దాంతో డాడీకి ఇంకా కోపం వస్తుంది. కానీ ఏం చేయలేక అలా కూర్చుని చూస్తూ ఉంటాడు. చిన్నన్నయ్య వాళ్ళ విషయంలో హెల్ప్ చేసినందుకు మామ్ ఫాసాయిని మెచ్చుకుంటూ ఉంటుంది. అది చూసి విక్కీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సియాలీ అండ్ నిషా డాడ్కి కాల్ చేసి విక్కీయే తనకి స్లీపింగ్ పిల్స్ కల్పించాడని చెప్పి, తర్వాత మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు అని చెప్పి చాలా యాక్టింగ్ చేస్తారు. డాడ్ కూడా అదంతా నిజమేనేమో అని అనుకుంటాడు. కోపంగా విక్కీ దగ్గరికి వచ్చి అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావు, నిషాకి ఎందుకు స్లీపింగ్ పిల్స్ కల్పించావు, ఆ తర్వాత తను ఏం చేసావు అని అంటాడు. అది విని ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. అప్పుడు విక్కీ వాళ్ళందరితో నేను ఎటువంటి తప్పు చేయలేదు, మీరందరూ నన్ను తప్పుగా అనుకుంటున్నారు, నిషాని నాకు ఇచ్చే వాటర్లో స్లీపింగ్ పిల్స్ కల్పించింది, అది చూసి నేను గ్లాసెస్ చేంజ్ చేస్తాను అంతే, ఇందులో నా తప్పేం లేదు అని అంటాడు. నిజం తెలిసాక కూడా డాడ్ విక్కీకి సపోర్ట్ చేయకుండా నిషాకి సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు.
అయినా నిషా కళ్ళెదిరిగి పడిపోయింది కదా, నువ్వు అలాంటప్పుడు తను ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి కదా, ఒంటరిగా తను ఒకదాన్నే వదిలేసి నువ్వు ఎందుకు వచ్చేసావు అని చెప్పి ఇంకా తిడుతూ ఉంటాడు. అది వినగానే మామ కూడా కోపం వస్తుంది. మీరు ఎందుకు ఎప్పుడు నిషానే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు అని చెప్పి గట్టిగా అడుగుతుంది. ఇంకేముంది, డాడ్ అండ్ మామ మధ్యలో మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది. తర్వాత రూమ్లోకి వెళ్ళాక కూడా మామ్ అండ్ డాడ్ గొడవ పడుతూనే ఉంటారు. మామ్ డాడ్తో ఫాసాయ్ పల్లెటూరు అమ్మాయి, తనకు ఆస్తి కూడా లేదు, నేను ఒప్పుకుంటాను, కానీ తను చాలా మంచి అమ్మాయి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే విక్కీకి ఫాసాయ్ అంటే చాలా ఇష్టం. ఆ ఒక్క థింగ్ సరిపోదా మనం ఫాసాయ్ని కోడలుగా యాక్సెప్ట్ చేయడానికి అని అంటుంది. కానీ డాడ్ మాత్రం అస్సలు ఒప్పుకోడు. అప్పుడు మామ్ మీరు ఇలాగే బిహేవ్ చేస్తూ ఉంటే నేను మీతో ఇంకెప్పుడు మాట్లాడను అని అంటుంది. అప్పుడు డాడ్ సరే అయితే మాట్లాడుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత డాడ్ మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి మామ్ మేడ్ని పిలిచి కింద బెడ్ అరేంజ్ చేస్తుంది. డాడ్తో మీరు ఫాసాయ్ని యాక్సెప్ట్ చేసే వరకు కూడా నేను మీతో మాట్లాడను, అప్పటి వరకు కూడా మీరు కిందే పడుకోవాలి అని చెప్పి తన బెడ్ మీద హాయిగా పడుకుంటుంది. దాంతో డాడ్కి బాగా కోపం వచ్చి ఓయ్ ఫాఫర్ ఇదంతా నీ వల్ల జరుగుతోంది అని చెప్పి ఫాసాయ్ని తిట్టుకుంటూ ఉంటాడు. దియాకి నిద్ర పట్టక తను స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి నుంచుని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి దేవ్ వస్తాడు. దియాని దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు దియా ప్రజెంట్ మనం వర్క్ చేస్తున్నాం కదా, ఆ టెక్స్టైల్ సంబంధించిన కాన్సెప్ట్ గురించి ఆలోచిస్తున్నాను, ఆ కాన్సెప్ట్ డాడీకి నచ్చుతుందా లేదా అని టెన్షన్గా ఉంది అని అంటుంది. అప్పుడు దేవ్ ఏం టెన్షన్ పడకు, ఏం జరిగినా సరే నేను ఉన్నాను కదా, నేను నీకు తోడుగా ఉంటాను అని అంటాడు. వాళ్ళిద్దరిని పెద్దదిన దూరం నుంచి చూసి ఫొటోస్ కూడా క్లిక్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ విక్కీ ఫాసాయ్ అండ్ దియా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి మేడ్ వచ్చి డాడ్ దియాని పిలుస్తున్నారు అని చెప్తుంది. అప్పుడు దియా డాడ్ స్టడీ రూమ్కి వెళ్తుంది. అక్కడ డాడ్ దియాతో నువ్వు దేవుకి దూరంగా ఉండు, నాకు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళన్నా లో స్టేటస్ వాళ్ళన్నా అస్సలు నచ్చదు, అలాంటి వాళ్ళని నేను కోడలుగా ఎప్పటికీ యాక్సెప్ట్ చేయను, నేను దేని గురించి మాట్లాడుతున్నానో నీకు అర్థమైందని అనుకుంటున్నాను అని అంటాడు. దియా అర్థమైంది అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చి చాలా బాధపడుతుంది. విక్కీ అండ్ ఫాసాయ్ ఏం జరిగింది అని అడగడంతో వాళ్ళకి జరిగిందంతా చెప్తుంది. వాళ్ళిద్దరూ తన్ని కన్సోల్ చేస్తారు. యాక్చువల్లీ పెద్దదిన అండ్ పెద్దన్నయ్య కలిసి పెద్దదిని తీసిన పిక్స్ని డాడీకి చూపించి దియా ఇదంతా కావాలని చేస్తుంది, తను మన ఆస్తి చూసి దేవుని ట్రాప్ చేస్తుంది అని చెప్పుంటారు. అందుకే డాడ్ దియాని పిలిచి అలా మాట్లాడతాడు. దియా ఆఫీస్కి వెళ్ళాక కూడా డాడ్ అన్న మాటలే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి దేవ్ వస్తాడు. దియాని చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు దియా అలాంటిదేం లేదు, కంట్లో డస్ట్ ఏదో పడింది అని చెప్తుంది. దేవ్ దియాతో మాట్లాడడానికి ఎంత ట్రై చేసినా సరే దియా మాత్రం తన్నే అవాయిడ్ చేస్తూ ఉంటుంది. దాంతో దేవ్కి డౌట్ వచ్చి వెంటనే తను ఫాసాయ్కి కాల్ చేస్తాడు. అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. ఫాసాయ్ జరిగిందంతా దేవ్తో చెప్తుంది. అప్పుడు దేవ్ నా ప్రేమ విషయంలో మాత్రం మా డాడీని నా లైఫ్లో అస్సలు ఇంటర్ఫేర్ అవ్వనివ్వను, దియాన్ని నేను లైఫ్ లాంగ్ జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటాడు. ఫాసాయ్ కొంచెం వరి అవుతూ ఉంటుంది. అప్పుడు విక్కీ తనతో నువ్వు దియా గురించి ఏం ఆలోచించుకో, తన గురించి వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు, అయినా దేవ్ చెప్పాడు కదా తను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి. దేవ్ ఇప్పటి వరకు ఒక అమ్మాయిని కూడా తన దగ్గరికి రానివ్వలేదు, అలాంటిది ఇప్పుడు తను ఒక అమ్మాయి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, దేవ్ దియాని నిజంగానే లవ్ చేస్తున్నాడు, సో నువ్వేం టెన్షన్ పడుకో అని అంటాడు. నేను దియా గురించి ఏం ఆలోచించి వరి అవ్వట్లేదు, నేను నీ కాబోయే వైఫ్ గురించి ఆలోచించి వరి అవుతున్నాను. ఒకవేళ నువ్వు ఫ్యూచర్లో నిషానే పెళ్లి చేసుకుంటే కనుక ఏం పర్లేదు, డాడ్ తనని బాగానే చూసుకుంటాడు, కానీ నువ్వు నిషాన్ కాకుండా వేరే ఎవరన్నా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మాత్రం డాడ్ చాలా ఇబ్బంది పెడతాడు తన్ని అని చెప్పి చెప్తూ ఉంటుంది. అది వినగానే విక్కీ చాలా అప్సెట్ అవుతాడు. తర్వాత ఫాసాయ్ కార్ దిగి కాలేజ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు విక్కీ తనలో తానే నా లైఫ్లో ఇంకొక అమ్మాయి రాదు, నేను మళ్ళీ పెళ్లి చేసుకోబోయేదే లేదు, ఎందుకంటే నేను లవ్ చేస్తున్నాను, ఐ లవ్ యూ ఫాసాయ్ అని అంటాడు. నిషా ఫ్రూట్ బాస్కెట్ పట్టుకుని విక్కీ వాళ్ళ ఇంటికి వస్తుంది. మామ్ అండ్ డాడ్తో నేను చేసిన తప్పే, నేను విక్కీని లవ్ చేస్తున్నాను, తను పెళ్లి చేసుకోవడానికి నాకు వేరే ఏ దారి కనపడలేదు, అందుకని ఇలా చేశాను, సారీ అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు మామ్ కానీ విక్కీకి పెళ్లి అయిపోయింది కదా, తనకు వైఫ్ కూడా ఉంది, సో నువ్వు తను మర్చిపోవడమే మంచిది అని చెప్తుంది. దాంతో ఇంకేముంది, నిషా ఇంకా గట్టిగా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. తర్వాత నిషా బయటకు వచ్చాక వాళ్ళ డాడీకి కాల్ చేసి నేను ఏం చేసినా సరే మా అమ్మ మాత్రం నన్ను అసలు కోడలుగా యాక్సెప్ట్ చేసేలా కనిపించట్లేదు అని అంటుంది. అప్పుడే అక్కడికి పెద్దదిని వస్తుంది. మీకు ఏ ప్రాబ్లం లేకపోతే నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి తను కూడా వాళ్ళతో చేతులు కలుపుతుంది.